రంగవల్లి కామ్రేడ్ రంగవల్లక్క 25వ వర్ధంతి సభ, అదేవిధంగా రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం నాయకులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పీడిఎస్యు విజృంభణ విద్యార్థి సంఘం పక్షాన ఉద్యమాబంధం తెలియజేస్తూ ఉన్నాం. సమసమాజ స్థాపన, అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని, అసమానత లేని జీవితం గడపాలని, దున్నేవాడికి భూమి చెందాలని, రైతులకు గిట్టుబాటు ధర ఉండాలని, సమాన పనికి సమాన వేతనం అందివ్వాలని కామ్రేడ్ రంగవల్లి విద్యార్థి దశ నుంచి తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అక్కడ ఫిలాసఫీ, ఎంఏ ఇంగ్లీష్ అభ్యసించిన తర్వాత తనకున్నటువంటి రాజకీయ అవగాహనతో కన్న తల్లి లాంటి ఉస్మానియా యూనివర్సిటీని వదిలి అడవి తల్లిని చేరుకొని ఏదైతే నిజంగా ప్రజలకు న్యాయం జరిగేటువంటి పోరాటాలు కేవలం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే నెరవేర్తే అనేటువంటి నమ్మి దాంట్లో పూర్తిస్థాయి కార్యకర్తగా నిమగ్నమై 1999 నవంబర్ 11న ములుగు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎన్కౌంటర్ కావడం జరిగింది. ప్రభుత్వాలు విప్లవోద్యమ నాయకులని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాయంటే, అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు స్పందిస్తూ ఉంటారు. కానీ ఈ విప్లవోద్యమానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఐక్యంగా మేధోశక్తితోని ఒక ఐక్యంగా ఒక దిక్సూచి ప్రకారం ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతంతో కొట్లాడతారు. కాబట్టి వీళ్ళు పాలక వర్గాల పీటలను మొత్తం కూడా కూల్చేస్తారనేటువంటి ప్రమాదంతో మరి తెలంగాణ వచ్చినాక కూడా ఆదివాసుల పైన నక్సలైట్ ముద్ర వేసి కాల్పులు చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీస్ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద టెర్రరిస్టులని ముద్ర వేసి నిర్బంధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల్లో బీజేపీ వచ్చినప్పటి నుంచి నక్సలైట్ విప్లవ భావాలు ఉన్నటువంటి పార్టీల మీద డైరెక్ట్ ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులన్నింటిని చూస్తూ ఉంటే కూడా విప్లవోద్యమం ప్రజల్లో ఏ స్థాయిలో చైతన్యం తీసుకొస్తుంది, ఆ చైతన్యం ప్రమాదం అని భావించినటువంటి మతోన్మాదాలు కావచ్చు, కార్పొరేట్ సెక్టార్ కావచ్చు, మొత్తం కూడా ప్రజా సంఘాల నాయకులపైన, విప్లవకారులపైన దాడులు చేస్తూ అంతమొందిస్తూ ఉన్నారు. కాబట్టి నేటి ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎవరి ఆశయాల కోసమైతే కామ్రేడ్ రంగవల్లి తన ప్రాణాన్ని త్యాగం చేసిందో ఆ ఆశయం కోసం పోరాడేటువంటి అవసరం ప్రజలపైన, విద్యార్థులపైన, కార్మికులపైన, రైతులపైన, అందరిపైన ఉంది. కాబట్టి కామ్రేడ్ రంగవల్లి, కామ్రేడ్ జార్జ్ రెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, ఈలం రామచంద్రయ్య లాంటి వాళ్ళ పోరాట ప్రేరణతో ఉద్యమాలని, వాళ్ళ ఆశయాలని మొత్తం కూడా సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి స్లోగన్ చేస్తాం. జోహార్ కామ్రేడ్ చెర్ల పుల్లారెడ్డి, జోహార్ కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి, జోహార్ కామ్రేడ్ పోట్ల రామనరసయ్య, జోహార్ కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, జోహార్ కామ్రేడ్ సుభాష్ అన్న, జోహార్ కామ్రేడ్ సంజీవ్ అన్న, జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ చంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జోహార్ కామ్రేడ్ రంగవల్లి, జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జోహార్ కామ్రేడ్ రియాజ్ అన్న, జోహార్ కామ్రేడ్ చాంద్ పాషా, జోహార్ కామ్రేడ్ వరహాలు, జోహార్ కామ్రేడ్ చేరాలు, జోహార్ అమర వీరులకి, జోహార్ అమర వీరులకి.